హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, ఎంఎన్జేలో విజయవంతంగా 100 రోబోటిక్ సర్జరీలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇదే తొలిసారిగా చేయడం గమనార్హం. ఉచిత చికిత్సలతో క్యాన్సర్ రోగులకు ప్రయోజనం చేకూరుతుంది. హైదరాబాదులోని ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో 100 రోబోటిక్ క్యాన్సర్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ తరహా సర్జరీలు చేయడం తెలుగు రాష్ట్రాలలోనే ఇదే తొలిసారి. 6 నెలల క్రితం దాదాపుగా 30 కోట్లతో రోబోటిక్ శస్త్రచికిత్స సదుపాయాన్ని ఎంఎన్జేలో ప్రవేశపెట్టారు. దీనిపై ఆసుపత్రికి చెందిన 4 ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రత్యేక శిక్షణ కూడా పొందారు. శిక్షణ పొందిన తర్వాత ఎంజేఎన్ ఆసుపత్రిలో ప్రస్తుతము రొమ్ము, గర్భసంచి, పురీషనాళం, పెద్దపేగు, అన్నవాహిక, పొట్ట తదితర క్యాన్సర్లకు రోబోటిక్ విధానంలో శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు ఆయుష్మాన్ భారత్తో అనుసంధానం చేసేందుకు ఎంజేఎన్ సంప్రదింపులు జరుపుతుంది. భవిష్యత్తులో CAR-T సెల్ థెరపీ సేవలు కూడా అందించబోతున్నట్లు ఎంఎన్జే ఆసుపత్రి డైరెక్టర్ అయిన డాక్టర్ ముక్తా శ్రీనివాసులు తెలిపారు. ప్రణాళికతోనే ఆర్థిక విజయం సాధించవచ్చని, క్రెడిట్ కార్డుల వినియోగిస్తున్న వారందరూ ఒక రకంగా ఇవి కొన్నిసార్లే ప్రయోజనాలు దక్కుతాయని, దానికి సంబంధించి పిల్లల డబ్బు గురించి ఎందుకు చెప్పడం అనేది ఇదివరకు చాలా విషయాలు ఈక్విటీలో పెట్టుబడికి సంబంధించి ఏటా ఒకే తరహా రాబడిని అంచనా వేస్తూ ఉంటాయి. పెట్టుబడుల లక్ష్యంగా జూన్లో తెలంగాణ ఐటీ మినిస్టర్ హోదాలో ఉన్న దుద్దిల్ల శ్రీధర్బాబు అమెరికాలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ 4th ఇండస్ట్రీస్ రెవల్యూషన్ అనే సదస్సులో ఇతను పాల్గొని ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్ కూడా అమెరికా వెళ్ళారు ఇతనితో పాటు. దీంట్లో అమెరికాలో ప్రముఖ కంపెనీల చైర్మన్లు, సీఈఓలు, ప్రతినిధులతో సమావేశం అవుతారు. ఇదే అంశంపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అమెరికాలో పర్యటించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. 6వ దశ ఎన్నికల ప్రచారానికి ఈరోజుతో తెరపడింది. రేపు 58 స్థానాల్లో పోలింగ్ అనేది జరగనుంది. పోలింగ్ జరగాల్సిన ప్రాంతాలు 58 లోక్సభ స్థానాలకు యూపీలో 14 స్థానాలు, హర్యానాలో, ఉత్తరప్రదేశ్లో 14 స్థానాలు, హర్యానాలో 10 స్థానాలు, బీహార్లో 8, పశ్చిమ బెంగాల్లో 8, ఢిల్లీలో 7 స్థానాలు, ఒడిశాలో 6 స్థానాలు, జార్ఖండ్లో 4 స్థానాలకి, జమ్మూ కాశ్మీర్లో 1 స్థానానికి ఈ 6వ విడత ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి. దీంట్లో 6వ దశల ఎన్నికల్లో ఓటర్ల తీర్పు కోసం కోరబోతున్న ప్రముఖులు ధర్మేంద్ర ప్రధాన్ సంబల్పూర్, ఒడిశాలోని సంబల్పూర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఉన్నారు. ఢిల్లీకి సంబంధించి, ఈశాన్య ఢిల్లీకి సంబంధించి కన్హయ్య కుమార్ కాంగ్రెస్కు సంబంధించి ఉన్నారు. రాజౌరి, అనంతనాగ్ రాజౌరిలో పీడీపీ నుంచి మెహబూబా ముఫ్తీ, భాజపా నుంచి బెంగాల్ తుమ్లుక్ నుంచి అభిజిత్ గంగోపాధ్యాయ, భాజపా నుంచి హర్యానాలో మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్ ప్రాంతం నుంచి, నవీన్ జిందాల్ కురుక్షేత్ర నుంచి, రావ్ జిందర్జిత్ సింగ్ గురుగ్రామ్ మొదలైన ప్రదేశాల నుంచి వీరు 58 స్థానాలకి జరిగే ఎన్నికల్లో వీళ్ళు ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. బూతుల వారీగా డేటా కోసము గందరగోళమే చేపడుతుందని 17C ప్రతులను ఇతరులకు ఇవ్వలేమంటూ ఎలక్షన్ కమిషన్ చెప్పింది. దీంట్లో సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం ప్రమాణ పత్రాన్ని విడుదల చేసింది. ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం ADR చేసిన డిమాండ్ పైన ఈ మేరకు సుప్రీంకోర్టులో 225 పేజీల ప్రమాణ పత్రాలను దాఖలు చేసింది. 5 విడతల్లో మహిళా ఓటర్లదే పైచేయి. 62% పోలింగ్ అనేది మహిళా ఓటర్లు నమోదు చేశారు. పురుషుల్లో అధికంగా 61.48% ఉంటే దీంట్లో మహిళలది 62.2%. ఒడిశాలో కంధమాల్ లోక్సభ స్థానం పరిధిలో 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ పూర్తయ్యాక పోలింగ్ శాతం స్వల్పంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆచార్య రవ్వ శ్రీహరి జీవన సాఫల్య పురస్కారాలకు ఆచార్య శలక రఘునాథ శర్మ, డాక్టర్ నల్లిమెల భాస్కర్ ఎంపికయ్యారు. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం సంస్కృత ఆచార్యుడిగా రఘునాథ శర్మ, నల్లిమెల భాస్కర్ కరీంనగర్ SRR ప్రభుత్వ డిగ్రీ PG కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పరవిరమణ పొందారు. రవ్వ శ్రీహరి సంస్కృత ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ నెల 26న ఉదయం 11 గంటలకి ఈ రవ్వ శ్రీహరి
జీవన సాఫల్య పురస్కారాలను వీరిద్దరికి అందచేయనున్నారు. తైవాన్ చుట్టూ మోహరించిన చైనా మధ్య మరోసారి ఉద్రిక్తలు బగ్గుమన్నాయి. తైవాన్ అధ్యక్షుడు నూతన అధ్యక్షుడిగా లాయ్ చింగ్-తే సోమవారం బాధ్యతలను స్వీకరిస్తూ చేసిన ప్రసంగంలో తమను బెదిరించటం ఆపాలంటూ డ్రాగన్ను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యలు చేశాడు. దీంతో తైవాన్ చుట్టూ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపడుతున్నారు. రసాయన పరిశ్రమల్లో పేలిన బాయిలర్ 8 మంది దుర్మరణం పాలయ్యారు, 60 మంది గాయాలయ్యాయి. ఇది మహారాష్ట్రలో ఠానేలోని ఒక రసాయన పరిశ్రమలో ఈ పేలుడు అనేది సంభవించింది. ఇమాం రజా ప్రాంగణంలో రైసీకి అంత్యక్రియలు చేపట్టారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు అనేది జరిగింది. దీంట్లో రైసీతో పాటు విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ తో సహా మరో 6 మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే మషహద్లోని ఇమాం రజా ప్రాంతంలో రైసీ భౌతిక కాయాన్ని ఖననం చేశారు. ఇక్కడే 8వ ఇమాం సమాధి కూడా ఉండటం గమనార్హం. సమున్నత ఆత్మవిశ్వాసం, కాళ్ళు చేయలేకున్నా బేస్ క్యాంపును అధిరోహించిన కౌశిక్. 30 ఏళ్ల కిందటి టింకేష్ కౌశిక్ 9 ఏళ్ల ప్రాయంలోనే కరెంటు షాక్తో 2 కాళ్ళు ఓ చెయ్యి కోల్పోయాడు. కృత్రిమ అవయవాలను వాడుతున్నాడు. కొన్నాళ్ల క్రితం గోవాకు వచ్చిన కౌశిక్ ఫిట్నెస్ కోచ్గా పనిచేస్తున్నారు. ఎలాగైనా ఎవరెస్ట్ను అధిరోహించాలన్న ఆశయం పెట్టుకున్నాడు. అందుకోసము తీవ్రంగా శ్రమించాడు. ఈ నెల 4న నేపాల్ నుంచి సాహసయాత్ర ప్రారంభించిన 11న బేస్ క్యాంపు పైన జాతీయ జెండా ఎగరవేశారు. ఫిట్నెస్ కోచ్ అయినందున పర్వతారోహణ చాలా తేలికని భావించారు. ముంబైలోని నేవీ కళాశాల 12వ తరగతి విద్యార్థిని 16 ఏళ్ల కామ్య కార్తికేయన్ నేపాల్ వైపు నుంచి ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించింది. ఎవరెస్ట్ను అధిరోహించే సమయంలో కామ్య వెంట ఆమె తండ్రి భారత నౌకాదళ కమాండర్ ఎస్ కార్తికేయన్ ఉన్నారని టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్ ఒక ప్రకటనల ద్వారా తెలిపింది. 8,848 మీటర్ల ఎత్తైన శిఖరంపైకి తండ్రి కుమార్తెలు చేరుకున్నట్టు వెల్లడించారు. 15 గంటల్లోనే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది నేపాలీ మహిళ పుంజో లామా. గుర్కా జిల్లాకు చెందిన పుంజో లామా బుధవారం మధ్యాహ్నం 3:52 బేస్ క్యాంపు నుంచి పర్వతారోహణ ప్రారంభించింది. గురువారం ఉదయం 6:23 8,848 మీటర్ల శిఖరాగ్రాన్ని చేరుకొని అతి తక్కువ సమయంలోనే అంటే 14:31 ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మహిళగా ప్రపంచ రికార్డును సృష్టించింది. నేపాల్ పర్యాటక వర్గాలు తెలిపాయి. 2021లో హాంకాంగ్కు చెందిన అడా సాంగ్ ఇన్ హాంగ్ అనే మహిళ 25 గంటల 40 నిమిషాల్లో ఎవరెస్ట్ను అధిరోహించే రికార్డు సృష్టించారు. ఇప్పుడు పుంజో లామా ఆ రికార్డును తిరగరాశారు. రైల్వే సీనియర్ డీజీసీఎంగా బాలాజీ కిరణ్ను ఎంపిక చేశారు. డివిజనల్ కమర్షియల్ మేనేజర్గా బాలాజీ కిరణ్ను బాధ్యతలు చేపట్టాడు. వచ్చే నెల మొదటి వారంలో సునీత రోదసి యాత్ర చేపట్టనున్నట్టు వచ్చే నెల 1 నుంచి 5 మధ్య జరిగే ఈ అంతరిక్ష యాత్ర ఇది తొలి మానవ సహిత రోదసి యాత్ర కావడం. ఈ నెల 6న దీనికి ప్రయోగానికి ప్రయత్నించినప్పటికీ సాంకేతిక సమస్యల్లో అది నిలిచిపోయింది. స్టార్ లైనర్ పనితీరును విశ్లేషించేందుకు ఇంజనీర్లు నిరంతరం కసరత్తు చేస్తున్నారు. వ్యోమనౌకలోని సర్వీసు మాడ్యూళ్లలో చిన్నపాటి హీలియం లీకేజ్ను గుర్తించడంతో అన్ని వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రసవానికి మద్దతు అంటూ కాన్పు సమయంలో గర్భిణి వెన్నెముకకు ఇచ్చే మత్తు పేరు ఎపిడ్యూరల్. ఈ మత్తు పేరు ఎపిడ్యూరల్ వల్ల వారి ప్రసవానంతరం ముప్పులు 35% మేర తగ్గే వీలుందని తాజాగా పరిశోధన పేర్కొంది. కాన్పు అనంతర రుగ్మతలు ఎస్ఎంఎంలో గుండెపోటు, సిప్సిస్, గర్భసంచి తొలగించాల్సిన రావటం వంటివి ఉంటాయని తెలిపింది. ఈ ఎపిడ్యూరల్ విధానంలో మత్తుమందును చిన్నపాటి గొట్టాల ద్వారా వెన్నుపాములోకి చొప్పిస్తారు. ఉబకాయం వంటి సమస్యల కారణంగా ప్రసవానంతర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నట్టు గర్భిణులకు దీన్ని సూచిస్తారు. వెస్ట్ బ్యాంకులో 12 మంది పాలస్తీన్లు మృతి చెందారు. ముగిసిన ఇజ్రాయెల్ 2 రోజుల ఆపరేషన్. ఈ ఆపరేషన్లో ఇజ్రాయెల్ ప్రాణాలు కోల్పోయిన వారిలో ఓ వైద్యులు కూడా ఉన్నారని తెలిపింది.
ఇజ్రాయెల్ మహిళా సైనికులపై చిత్రహింసలు గురి చేస్తున్నట్టు హమాస్ క్రూరత్వం ప్రదర్శించింది. అక్టోబర్ 7న జరిపిన దాడిలో హమాస్ మిలిటెంట్లు 250 మందిని బందీలుగా పట్టుకున్నారు. అందులో 7 మహిళా సైనికులున్నారు. వారిలో ఒకరిని గాజాలో ఇజ్రాయెల్ సైన్యం రక్షించింది. మరో మహిళ మాత్రం ఉగ్రవాదుల నిర్బంధంలోనూ చనిపోయారు. తాజాగా 5 ఉన్న వీడియో బయటకు వచ్చింది. తమ పిల్లలు కనిపించడంతో బాధిత కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే వారి ముఖాలపై గాయాలు కనిపించాయి. కొందరు నడవలేని స్థితిలో ఉన్నట్లు, చేతులు కాళ్ళు కట్టేసి వారిని జీపులో ఎక్కించినట్లు కనిపించింది. బ్రిటన్కు తగ్గిన భారతీయ విద్యార్థులు 21,800 మేర పడిపోయిన మాస్టర్స్ డిగ్రీ దరఖాస్తులు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం భారత్ నుంచి మాస్టర్ డిగ్రీ దరఖాస్తులు 21,800కు తగ్గిపోయినట్టు బ్రిటన్ జాతీయ గణాంకాల కార్యాలయం ONS తెలిపింది. భారతీయ విద్యార్థుల్లో 81% మంది మాస్టర్స్ డిగ్రీ చదవడానికి బ్రిటన్కు వెళ్తూ ఉంటారు. ఈ 2023 డిసెంబర్లో ముగిసిన సంవత్సరంలో బ్రిటన్కు వచ్చిన భారతీయుల సంఖ్య చూసినట్టయితే దీంట్లో 2,50,000 మంది అత్యధికంగా ఉన్నారు. తదుపరి స్థానాలు నైజీరియన్లు ఉన్నారు, చైనీయులు, పాకిస్తానీలు ఈ విధంగా వరుస క్రమంలో ఉన్నారు. అమెరికాలోని అయోవాలో టోర్నడో బీభత్సం అనేది సృష్టించింది. 5 మృతి చెందారు, 35 మంది గాయాల పాలయ్యారు. దీంట్లో అయోవా ప్రజా భద్రత విభాగము టోర్నడో కారణంగా అనేక నివాస భవనాలు అదేవిధంగా ధ్వంసమయ్యాయని, కొన్ని వేల ఇళ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్టు తెలిపారు. పింక్ ఈ రిక్షా డ్రైవరు అయిన ఉత్తరప్రదేశ్లోని బహరాయిచ్కు చెందిన ఆర్తి అనే 18 ఏళ్ల పింక్ ఈ రిక్షా డ్రైవర్కు లండన్లో ప్రతిష్టాత్మకమైన అమల్ క్లూనే మహిళా సాధికారిత పురస్కారం అనేది లభించింది. ఈ అమల్ క్లూనే మహిళా సాధికారత పురస్కారం అనేది పింక్ ఈ రిక్షా డ్రైవర్కు అందించారు. ఆమె పేరు ఆర్తి యొక్క ప్లేస్ ఎక్కడంటే ఉత్తరప్రదేశ్లోని బహరాయిచ్కు చెందింది. ఈమె బంకింగ్హామ్ ప్యాలెస్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో కింగ్ చార్లెస్ III ఆమెకు దీనిని ప్రదానం చేశారు. దీంట్లో కాలుష్యరహితమైన ఇంధనంతో రిక్షాని నడుపుతూ మహిళలకు సురక్షితమైన ప్రయాణాన్ని సమకూరుస్తున్న పురస్కారంతో ఈ సేవ చేసినందుకు గాను ఆమెకి పురస్కారంతో గుర్తింపును బ్రిటన్ హక్కుల ఉద్యమకర్త అమల్ క్లూనే తెలిపారు. నేరుగా బ్రిటన్ రాజుతో భేటీ కావడం పైన ఆర్తి ఉబ్బితబ్బిబ్బయ్యారు. 2030 నాటికి 100 గేట్వే బ్రాండ్ హోటళ్లు నిర్మించాలని ఇండియన్ హోటల్స్ MD CEO పునీత్ చత్వాల్ తెలిపాడు. గిరాకు సరఫరా మధ్య వ్యత్యాసం తగ్గించేందుకు విదేశీ పర్యాటకులు తగిన సదుపాయాలు కల్పించేందుకు పెట్టుబడులు కావాలని వివరించారు. కాలుష్య రహితంగా సిమెంట్ తయారు చేయాలని, పరిశ్రమ నెట్ జీరో కార్బన్ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని జీకే సిమెంట్ లిమిటెడ్ CEO గ్రీన్ సిమెంట్ టెక్ 2024 చైర్మన్ మాధవ్ కృష్ణ సింఘానియా సూచించారు. హైదరాబాద్లో గురువారం CII గ్రీన్ సిమెంట్ 2024 ప్రారంభ సమావేశం అనేది జరిగింది. దీంట్లో పాల్గొని ప్రపంచవ్యాప్తంగా సిమెంట్ ఉత్పత్తిలో మన దేశం 2nd ప్లేస్లో ఉన్నట్టు తెలిపారు. ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో భారత అమ్మాయి స్మిత 40 కేజీల విభాగంలో సత్తా చాటింది. ఈ ప్రపంచ రికార్డుతో సహా పసిడి పథకాన్ని సొంతం చేసుకుంది. స్నాచ్లో 57 కేజీలు ఎత్తిన ప్రీతి క్లీన్ అండ్ జర్క్లో 76 కేజీలు లిఫ్ట్ చేసి ప్రపంచ రికార్డు నమోదు చేసింది. 75 కేజీల విభాగంలో మొత్తం మీద 133 కేజీల బరువు ఎత్తి ఆమె అగ్రస్థానంలో నిలిచింది. సెమీస్లో ప్రపంచ కప్ ఆర్చరీ అనేది జరుగుతుంది. ఆర్చరీలో స్టేజ్ 2 టోర్నమెంట్లో భారత యువ ఆర్చర్ ప్రథమేష్ సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో క్వార్టర్స్ ఫైనల్స్లో అతడు 146-140తో నికో వినేర్ ఆస్ట్రియాను ఓడించాడు. ఫ్రెంచ్ ఓపెన్ బరిలో ఈసారి నాదల్ దిగనున్నాడు. 2 ఏళ్లుగా వేధిస్తున్న గాయాలతో తుంటి శస్త్రచికిత్స కారణంగా ఫిట్నెస్ సమస్యలు ఏర్పడటంతో ఆటలో వెనుకబడ్డాడు. దీంతో ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్లో ఆడాలా వద్దా అని దశలో టెన్నిస్ దిగ్గజమైన రఫేల్ నాదల్ సందిగ్ధంలో పడ్డాడు. ముఖ్యంగా ఇటాలియన్ ఓపెన్లో పేలవపు ఆట తీరుతో ఆలోచనలో మునిగిపోయాడు. తనకు ఎంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఓపెన్లో ఈసారి అతను ఆడబోతున్నాడు. జైస్మిన్ ఫంగాల్
నేటి నుంచి బాక్సింగ్ క్వాలిఫైయర్స్ మ్యాచ్ అనేది జరుగుతుంది. అందరి దృష్టి జైస్మిన్ ఫంగాళ్ళపైనే ఉంది. దీనికి సంబంధించిన ప్యారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్ బెర్త్ సంపాదించడానికి ఆఖరి అవకాశం అనేది బ్యాంకాక్లో ఆరంభమయ్యే ప్రపంచ క్వాలిఫికేషన్ టోర్నీలో భారత బాక్సర్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు. వీరిలో జైస్మిన్ లాంబోరియా 57 కేజీల విభాగంపైనే అందరి దృష్టి ఉంది. 57 కేజీల విభాగంలో పర్వీన్ హుడా పైన ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ వాడా నిషేధం విధించడంతో కోల్పోయిన ఒలింపిక్స్ బెర్తును దక్కించుకునేందుకు భారత బాక్సింగ్ సమాఖ్య జైస్మిన్ను బరిలోకి దించింది. గతంలో 67 కేజీల విభాగంలో పోటీపడే జైస్మిన్ ఇప్పుడు 57 కేజీల్లో ఎలా రాణిస్తుందో చూడాలని అందరూ వేచి చూస్తున్నారు. ఈ మ్యాచ్ అనేది ఎక్కడ జరుగుతుందంటే మనకు బ్యాంకాక్లో జరుగుతుంది బాక్సింగ్ క్వాలిఫైయర్స్ది. ఇవి మే 24, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడుతున్నాయి. నేను చెప్పే ఈ కరెంట్ అఫైర్స్ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో హైలైట్స్ క్లిప్స్ అన్నీ కూడా నేను నా ఛానల్కి సంబంధించిన కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను. దానికి సంబంధించిన పూర్తి సమాచారం చదువుకోవడానికి కూడా కమ్యూనిటీలో దాదాపుగా 1 సంవత్సరం పాటు అన్ని పేపర్ క్లిప్పింగ్స్ అన్నీ కూడా మీకు ఒకే చోట దొరుకుతాయి. చదువుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. కమ్యూనిటీని కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.